నమస్కారాలు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య ఎమ్మెల్యే హోదాలో ఉండి రాజ్యాంగం బద్ధంగా ప్రమాణం చేసి తాను గెలవటానికి అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా భావించవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది. నిన్న వెల్మ జాతిని ఉద్దేశించి తాను మాట్లాడిన మాటలు అభ్యంతరకరమైన మాటలు. దాన్ని పూర్తిగా నేను ఖండించడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ఉండాలనే ఆ సోయి కూడా అతనికి లేదు. ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత అహంకారము, హాంభావము, మర్యాద లేకుండా నీచాది నీచంగా మాట్లాడిన వ్యక్తి శంకరయ్య. నేను ఈ సందర్భంలో శంకరయ్యకి చెప్పే మాటల్లా, అసలు నువ్వు ప్రజాప్రతినిధి ఎలా అయ్యావు? అసలు ఎమ్మెల్యే అంటే ఎంత గౌరవమైన ఆ పదవి. ఆ పదవికి విలువ లేకుండా నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు వెల్మ జాతే కాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు నిన్ను హీనంగా నిన్ను విమర్శిస్తున్నారు. అది సోయి మనిషి ఆంబామా లేకపోతే డబ్బులబ్బా మదమా మరొక మదంతో మాట్లాడడం, ఇది నీ పతనానికి ఇది నాంది అవుతుంది. ఒకసారి నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావు. ఈరోజు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో అన్ని కులాలు పాల్గొన్నారు, అందులో వెల్మ జాతి పాల్గొన్నది. రజాకారుల ఉద్యమంలో అన్ని కులాలు పాల్గొన్నది, అందులో వెల్మ జాతి పాల్గొన్నది. తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నది, వెల్మ జాతి కూడా పాల్గొన్నది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి జలగం వెంగళరావు గారు మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అతను ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి అదొకసారి నువ్వు గమనించాలి. వెల్మ కులంలో పుట్టినంత మాత్రాన కాదు, అంటే అన్ని కులాలతోటే అతను ముఖ్యమంత్రి అయ్యారు వెంగళరావు గారు. వెంగళరావు గారు అంటే ఇప్పటికి కూడా మరి ఎంత పేరు తెచ్చుకున్న ఒకసారి నువ్వు సోయి తెచ్చుకొని ఆలోచించు. అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కాని సందర్భంలో వెల్మ జాతికి సంబంధించిన కేసీఆర్ గారు అన్ని కులాలతో కలిసి, ఇందులో వెల్మ జాతి వెల్మ కులం 1% కూడా ఉండదు, అయినా తన మీద నమ్మకం విశ్వాసంతో అన్ని కులాలు అన్ని మతాలు మరి ఆయనకు సహకరించిన సందర్భంలో తెలంగాణ సాధించిన వ్యక్తి కూడా మరి కేసీఆర్ గారనే సోయి మనిషి మాట్లాడినాం. తెలంగాణ తెచ్చడే కాకుండా మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా దేశంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కేసీఆర్ గారు అనే సంగతి కూడా నువ్వు సోయి తెచ్చుకొని ఆలోచించాలి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ఆయనే ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పిసి అధ్యక్షుల గారిని వారు ఏ రకంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా వెల్మ జాతిని మరి అనరాని మాటలు అన్నాడో తక్షణమే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంలో నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతే.